ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా సుమారు 30 కాసుల బంగారం మాయం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. బ్యాంక్ అధికారులు ఇచ్చిన రసీదులో ఉన్నదానికి రికార్డులో నమోదు చేసిన దానికి తేడా ఉందని బాధితులు ఆరోపించారు. దీనిపై బ్యాంకు సిబ్బందిని నిలదీయడంతో ఎవరూ నోరు మెదపడం లేదని వాపోయారు. తాము బంగారాన్ని పెట్టినప్పుడు గోల్డ్ అప్రైజర్ ఇచ్చిన రసీదులో 10 కాసుల బంగారం ఉంటే రిజిస్టర్లో 5 కాసులే ఉన్నట్టు చూపారని ఆరోపించారు. ఇదిలా ఉంటే గోల్డ్ అప్రైజర్ పరారీలో ఉండడంపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం కలకలం రేపుతుంది. ప్రధానంగా 35 కాసులకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడంతో అయితే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో, అంటే బ్యాంకుకు ఎవరైతే కుదరపెట్టారో బంగారాన్ని వాళ్ళకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి నేను సాయంత్రం వరకు అయితే వాళ్ళు బ్యాంక్ ఎదుట ఆందోళన చేస్తారు. ప్రధానంగా 35 కాసులు బంగారం మాయమైనట్లుగా బ్యాంక్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కారకులు ఎవరైనా దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ బంగారం మాయం కావడానికి కారణం ఆ బ్యాంక్ అప్రైజర్ రాజు అని చెప్పేసి ఆయన అనుమానిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అయితే రాజు బ్యాంకు హాజరు కావడం లేదు. దీంతో బ్యాంకు అప్రైజరే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్ భాస్కర్ మాత్రం ఖాతాదారులు సరైన రీతిలో సమాధానం చెప్పడం లేదు, స్పందన లేని సమాధానం చెప్తున్నారు. అసలు బంగారం ఎలా మాయమైంది, దానికి సంబంధించి ఎవరి కారకులు అనే దానికి సంబంధించి మాత్రం మేనేజర్ అయితే సరైన రీతిలో సమాధానం చెప్పడం లేదు. దీంతో ఖాతాదారులు అయితే బ్యాంక్ ఎదుటే నిన్నంతా ఆందోళన చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బ్యాంక్ సిబ్బందిని అయితే విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాంబాబు. పేరు పుష్పండి. మా సిస్టర్ ఎంత బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే శారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదానికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నారప్పటికి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడు అని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్ గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు, మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు.